హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నేను స్వింగ్ ట్రేడింగ్ కోసం స్టాక్స్‌ని ఎలాగా స్కాన్ చేసుకోవాలి, మీ సొంతంగా మీరు ఎలాగ స్కాన్ చేసుకోవాలి వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ముందుగా మనం స్క్రీనర్ .కామ్‌కి వెళ్ళాలి. లేదంటే మనకి యాప్ దొరుకుతుంది. మొబైల్ యాప్. నేనైతే మొబైల్ యాప్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ ఆహ్, క్వెరీ రాయడం అయింది. ఇక్కడేమొచ్చి కింద నెంబర్ ఫీడ్ అని ఉంటుంది. స్క్రీన్స్ అని ఉంటుంది. టూల్స్ అని ఉంటుంది. అకౌంట్ అని ఉంటుంది. మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఈమెయిల్ అడ్రెస్‌తో. తర్వాత మనం స్క్రీన్ ఇచ్చిన తర్వాత ఒక కమాండ్ నేను కాపీ పేస్ట్ చేశాను. అలాగే మీరు పేస్ట్ చేసుకోవాలి. ఈ కమాండ్ వచ్చి ఇయర్ అండ్ ఇయర్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? సేల్స్ గ్రోత్ ఎంతుంది? 10%గా నేనేసుకున్నాను. ప్రమోటర్ హోల్డింగ్ 51 అంటే ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఉన్నారా? వాళ్ళే వాటిని ఎంత శాతం 51 షేర్ మాత్రం వాళ్ళు ఉంచుకున్నారు. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 2000 క్రోర్స్ అని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంకా ఎఫ్ఐఐ హోల్డింగ్ అంటే ఫారినర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఇవన్నీ ఇలాగా మనం క్వెరీ రాసుకొని రన్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే డిఫరెంట్ స్టాక్స్ వస్తాయి. ఆ స్టాక్స్ మనం బాగా స్కాన్ చేసిన తర్వాత మనం అనాలిసిస్ చేసిన తర్వాత వాటిని మనం ఇన్వెస్ట్ చేయాలి. వాటిని బాగా అనాలిసిస్ చేసిన తర్వాత. ఓన్లీ కంపెనీస్ విత్ డిసెంబర్ 2025 రిజల్ట్స్ అంటే ఈ క్వార్టర్‌లో మంచి రిజల్ట్ వచ్చాయా లేదా ఆటిని మనం చూసుకోవాలన్నమాట. టిప్స్ మ్యూజిక్ లిమిటెడ్ ఈ యొక్క స్టాక్‌ని అనలైజ్ చేస్తున్నాను. లోపలికెళ్ళి తర్వాత దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి సేల్స్ గ్రోత్ పెరిగిందా లేదా చూసుకోవాలి. క్వార్టర్లీ రిజల్ట్స్‌లో. తపర తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత పెరిగిందో లేదో చూసుకోవాలి. ఆ 2 మెయిన్. తర్వాత కిందకొచ్చిన తర్వాత ప్రమోటర్ హోల్డింగ్స్ పెరిగాయా లేదా? అంటే కంపెనీ యొక్క ప్రమోటర్స్ కొన్నారా? పెంచారా లేదా వాళ్ళ షేర్‌ని? లేదంటే అమ్మేసారా? అమ్మేస్తే అదొక బ్యాడ్ సైన్. లేదు పెంచారంటే చాలా గుడ్ సైన్. తర్వాత ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేశారా లేదా? పెంచారా? తగ్గాయా? ఇవన్నీ కూడా కిందకి వస్తే మీకు ఈజీగా షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయగలరా లేదా? ఇది స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేసిన తది బిగినర్స్ కోసం రిస్క్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్‌ని మనం స్కాన్ చేస్తున్నాం కాబట్టి మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. నేను రాసిన క్వరీ అనేది మనకి 50 కంపెనీస్ మనకిస్తుంది. వన్ బై వన్ మీరు టెస్ట్ చేసి చూసుకొని ఇక్కడ ఓస్వాల్ పంప్స్‌ది మనం చూసామంటే ఎంత ప్రమోటర్ హోల్డింగ్స్ ఉన్నాది. 75% చాలా మంచిది. అలాగా మీరు అనాలిసిస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి.